హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2D వైర్ ఫ్రేమ్ అనొచ్చు, లేదంటే 2D డ్రాయింగ్స్ అది మాస్టర్ క్యామ్లో ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం అనమాట. సో ఫస్ట్ దీంట్లో ఉన్నది ఏంటంటే పాయింట్స్ ఆప్షన్ అనమాట. సో అసలు పాయింట్ అనేది ఎలా తీసుకుంటాం ఏంటనేది చూద్దాం. సో పాయింట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలాంటి ఆప్షన్ వస్తుంది. సో ఏంటంటే పాయింట్, థ్రెడ్ పాయింట్, తర్వాత కట్ పాయింట్. సో పాయింట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చే మెసేజ్ ఏంటి చూడండి. సో ఇక్కడ ఉన్న మెసేజ్ ఏంటి, క్రియేట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మన డైరెక్ట్గా పాయింట్ పొజిషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 4 లైన్స్ కింద 4 క్వార్టర్స్ కింద డివైడ్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0, 90, 180, 270, 360. సో మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి కదా, సేమ్ దానిలాగే అనమాట. సో ఇది వచ్చేసి ఎక్స్, ఇదేం వై. సో ఎక్స్ పాజిటివ్, ఎక్స్ నెగిటివ్, వై పాజిటివ్, వై నెగిటివ్. సో మనం కానీ ఎక్స్లో ఒక వాల్యూ ఇస్తే పాజిటివ్ వాల్యూ అది ఇక్కడ వస్తుంది. అలాగే వైలో పాజిటివ్ వాల్యూ వస్తే ఇది. సో ఎక్స్లో నెగిటివ్, వై పాజిటివ్ అయితే ఇది. ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్. అలాగే ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ క్రియేట్ పొజిషన్ అన్నారు కదా. సో డైరెక్ట్గా నేను 20, 30 ఇచ్చి ఎంటర్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ పాయింట్ వచ్చింది. సో అలా పాయింట్ అనేది డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. సో నేను ఇంకో వాల్యూ ఇస్తాను చూడండి. సో -30, 60. ఇదిగోండి ఇక్కడ వచ్చింది. సో మైనస్ వాల్యూ x2, అలాగే y పాజిటివ్ వాల్యూ. నెక్స్ట్ -60, -20 ఎంటర్. ఇదిగోండి ఇక్కడ వచ్చింది నెక్స్ట్. అలాగే నెక్స్ట్ నేను ఇంకో వాల్యూ ఇస్తున్నా. ఇదిగోండి 30, 30 ఇక్కడ వచ్చింది. సో ఇలాగా మన పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవడం కదా యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఇంకా లైన్స్ అంటే దీనికి రిలేటెడ్ ఇంకా ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆప్షన్స్కి అది వెళ్ళాలంటే దానికి ముందు మనకి లైన్ ఆప్షన్ కూడా తెలియాల్సి ఉంటుంది అనమాట. సో అందుకు నేను డైరెక్ట్ లైన్లోకి వెళ్తున్నాను అనమాట. ఓకే, సో లైన్ ఆప్షన్. సో ఇక్కడ లైన్ ఏంటంటే లైన్లో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో లైన్కి ఏంటంటే ఒక పాయింట్ మీద క్లిక్ చేయాలి. సో దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో పాయింట్స్ ఉంటే డైరెక్ట్ పాయింట్స్ని ఎలా జాయిన్ చేయొచ్చు. లేదు పాయింట్ లేదు ఇనిషియల్గా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి ఫ్రీ ఫామ్ అనమాట. సో ఫ్రీ ఫామ్ అనే ఆప్షన్లో ఉంది ఇప్పుడు. సో ఫ్రీ ఫామ్ అంటే నేను ఇప్పుడు సపోజ్ ఇలా క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత దీని లెంత్ వచ్చేసి సపోజ్ 100 ఉంది. 100 ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంత యాంగిల్లో ఉంది, నాకు సపోజ్ అది 60 degrees యాంగిల్లో ఉంది. 60 ఇచ్చి మన ఇక్కడ ఇదిగోండి ఇవి ఆప్షన్స్ అనమాట. సో ఇదేంటంటే ఓకే అని క్రియేట్ న్యూ ఆపరేషన్. సో నాకు ఇది అయిపోయింది ఓకే, అలాగే నెక్స్ట్ ఆపరేషన్ కూడా చేయాలనుకుంటా అనడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. లేదు నాకు ఎక్కడితో అయిపోయింది అనుకుంటే ఈ ఓకే నొక్కితే అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. అలాగే లైన్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. ఇదేంటంటే ఫ్రీ ఫామ్ అనేది ఏంటంటే 360 degreesలో రొటేట్ అయ్యి, అంటే 360 degreesలో ఎటు అయినా చేయొచ్చు. అంటే హార్జెంటల్ అయినా చేయొచ్చు, వర్టికల్లో చేయొచ్చు. ఇక్కడ హార్జెంటల్ అని క్లిక్ చేస్తే మనం డ్రా చేసేది ఎప్పుడు హార్జెంటల్ తప్ప వర్టికల్ రాదనమాట. వర్టికల్ అని క్లిక్ చేస్తే ఇది వర్టికల్ తప్ప హార్జెంటల్ అనేది రాదు. ఇదిగోండి. సో ఇది లైన్ ఎండ్ పాయింట్లో టైప్స్ అనమాట ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెథడ్స్ ఉంటుంది. సో మెథడ్స్లో ఏంటంటే 2 ఎండ్ పాయింట్. సో 2 ఎండ్ పాయింట్ ఏంటంటే ఇది 1 పాయింట్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనమాట. సో ఇలా ఉంటుంది. అలా కాకుండా మిడ్ పాయింట్ ఏంటంటే నా లైన్ ఎలా స్టార్ట్ అవుతుంది. సో ఇదిగోండి ఇలా ఈక్వల్గా స్టార్ట్ చేయాలా అనడానికి ఈ మిడ్ పాయింట్ అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. మల్టీ లైన్ ఏంటంటే ఇది కంటిన్యూస్ లైన్ అనమాట. సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇదనమాట. ఓకే, సో లైన్ ఆప్షన్కి మనకి ఇన్ని సెట్టింగ్స్ అనేవి ఉంటుంది. అంటే ఇన్ని విధాలుగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆప్షన్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. సో పాయింట్ పొజిషన్ అనేది మనం ఇందాక చూస్తుంది. నెక్స్ట్ పాయింట్ డైనమిక్. సో పాయింట్ డైనమిక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఇక్కడ లైన్ ఉంది. ఈ లైన్లో ఒక 10 mm కానీ లేదా ఒక 20 mm డిస్టెన్స్ తర్వాత ఒక పాయింట్ కావాలి. సో నేను ఈ లైన్ మీద ఇలా స్లైట్గా డ్రాగ్ చేస్తే లెఫ్ట్ క్లిక్ ఒకటి ఇస్తే ఈ పాయింట్ ఆప్షన్ వస్తుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 35 mm ఎంటర్. ఇదిగోండి ఇక్కడ పాయింట్ వచ్చింది అనమాట. లేదు సపోజ్ ఇక్కడ 100 mm ఇస్తే 100 mm దగ్గర ఒక పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది.
సో ఒక పాయింట్ అనేది లైన్ మీద ఎక్కడన్నా సమ్ డిస్టెన్స్లో కావాలంటే అలాంటప్పుడు ఇనిషియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట పాయింట్ డైనమిక్ అనేది. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ సెగ్మెంట్. సో పాయింట్ సెగ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న లైన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు ఈ లైను ప్రతి నాకు ఒక 30 సెగ్మెంట్స్ కింద కావాలి అనుకుంటే ఇలా వస్తుంది. అదే 30 సెగ్మెంట్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది అనడానికి ఇక్కడ డేటా వస్తుంది. ఇది వైజ్ వర్షన్ అనమాట. సో ఐదర్ ఇది ఇచ్చుకోవచ్చు లేదంటే ఇది ఇవ్వచ్చు. నేను ఇప్పుడు సపోజ్ నాకు ఓన్లీ 15 mm కావాలంటే ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. సో 2 పాయింట్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్ 15 mm. ఇప్పుడు సపోజ్ నాకు రెండిట్ల పాయింట్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ 20 కావాలంటే అప్పుడు 23 పాయింట్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. సో ఇలాగ పాయింట్ సెగ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఏదైనా ఆప్షన్ వస్తే దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే ఎస్కేప్ నొక్కితే ఎగ్జిట్ అనేది అవుతాం అనమాట మనం. సో రైట్ క్లిక్ ఇస్తే ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి. సో ఫిట్. సో మనం ఎప్పుడు కూడా టాప్ వ్యూలో నుంచే పెట్టుకుని డ్రా చేస్తాం ఇవి. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఎండ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎండ్ పాయింట్ ఏంటంటే ప్రతి లైన్కి ఒక ఎండ్ పాయింట్ అనేది వస్తుంది అన్నమాట డైరెక్ట్గా. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీనికి ఏం లేదు, జస్ట్ ఒక లైన్ ఉందంటే సో దీని ఆప్షన్లోకి వచ్చే ఎండ్ పాయింట్ అంటే ఇదిగోండి ఇక్కడ పాయింట్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఎండ్ పాయింట్ ఆప్షన్. సో ఇప్పుడు ఇక్కడ వరకు చూసాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ బట్టి ఎలా డ్రా చేస్తారేంటి అని తెలుస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఈ ఎగ్జాంపుల్ని మన యూట్యూబ్ మాస్టర్కామ్లో డ్రా చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తే సో ఫస్ట్ ఒక 2 సర్కిల్స్ ఉన్నాయి, దాని చుట్టూ అనేది ఒక ప్రొఫైల్ అనేది ఉందన్నమాట. ఓకే. సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేద్దాం. సో సర్కిల్ వచ్చేసి సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో సర్కిల్ అనేది ఎక్స్లో 36 వైలో 36లో ఉంది. సో పాయింట్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఎక్స్లో వచ్చేసి 36, అండ్ ఒక పాయింట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎక్స్ వచ్చేసి 84 డిస్టెన్స్లో ఉంది అండ్ వై వచ్చేసి 20 డిస్టెన్స్లో ఉంది. సో ఎక్స్ 84, 20 డిస్టెన్స్. ఓకే. సో ఈచ్ పాయింట్ దగ్గర మనకి 36 అండ్ 20 డయామీటర్స్లో సర్కిల్స్ ఉన్నాయి 2. సో ఇది వచ్చేసి 36 డయామీటర్. సో ఇది అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే అది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి 20 డయామీటర్. ఓకే. సో ఇదిగోండి 2 సర్కిల్స్ అనేవి వచ్చేసినాయి. సో నెక్స్ట్ దీని అవుటర్ డ్రా చేద్దాం అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ లెంత్ వచ్చేసి 120 డిస్టెన్స్ ఉంది. సో నేను ఒక లైన్ సెలెక్ట్ చేసుకున్న ఈ పాయింట్ నుంచి 120 డిస్టెన్స్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వాల్యూ ఇవ్వచ్చు 120. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి హైట్ వచ్చేసి 44 ఉంది. ఇక్కడ 44 ఉంది, ఇక్కడ 44 ఉంది. సో ఈ ఎండ్ పాయింట్ నుంచి హైట్ 44 ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇటు సర్టెన్ యాంగిల్ అనేది మెన్షన్ చేయాలి, బట్ మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఇటు సైడ్ నుంచి డ్రా చేసుకుంటే దాన్ని మీట్ చేయొచ్చు అనమాట. సో ఇటు సైడ్ కూడా 44 ఉంది కదా. సో 44 ఇస్తున్నా, 44 డిస్టెన్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు. సో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సేమ్ పాయింట్ సెగ్మెంట్ లాగే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఎక్స్ వచ్చేసి 33 డిస్టెన్స్ ఉంది అండ్ వై చూసుకుంటే 33 ప్లస్ 44 అంటే మనకి 77 వస్తుంది అనమాట. సో పాయింట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ డిస్టెన్స్ 33, 77. సో పాయింట్ 33, 77. ఓకే. సో ఇదిగోండి ఒక పాయింట్ వచ్చింది. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆ పాయింట్కి లైన్ అనేది మీట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి సమ్ డిస్టెన్స్ ఉంది, అదంతా 45 డిస్టెన్స్ ఉంది. సో 45 డిస్టెన్స్ 45. ఓకే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ పాయింట్. ఓకే. సో ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. సో మనం డ్రా చేసిన కరెక్ట్గా లేదా అని చూడడానికి మన దగ్గర యాంటేషన్ అనేది ఒకటి డ్రాఫ్టింగ్ ఉంది లేదా యాంటేషన్ అని కూడా అనొచ్చు అనమాట.
సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి సర్క్యులర్ ఉంది 36, ఇది వచ్చేసి 20. ఓకే, నెక్స్ట్ హారిజంటల్ వాల్యూస్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ వచ్చి 120. ఓకే, అలాగే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ 80 ఉంది, 84. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కొన్న డిస్టెన్స్ వచ్చేసి 36 డిస్టెన్స్. అలాగే ఇక్కడ వర్టికల్ హారిజంటల్ అయిపోయింది. నెక్స్ట్ వర్టికల్ చూద్దాం. సో వర్టికల్ కూడా ఈ పాయింట్ నుంచి ఇక్కడ గ్రౌండ్ కొన్న డిస్టెన్స్ వచ్చేసి 20 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ వచ్చేసి 36. అండ్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కొన్న డిస్టెన్స్ 44. ఓకే, నెక్స్ట్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ కొన్నది 33. ఓకే, ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒకటి మిగిలింది ఇలా. ఓకే, సో ఎవ్రీథింగ్ మన పాయింట్స్తోనే బాగా ఇంటర్లింక్ ఉంటుందో ఒకదానికొకటి. సో మనం ఇలాగా ఒక డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో మీకు ఒక షార్ట్ కట్లో అసలు దీన్ని కానీ సాలిడ్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్ మటుకే ఇది. సో రియల్ టైంలో అయితే వెళ్ళట్లేదు. సో నేను దానికోసం ఒక లేయర్ అనేది ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి సాలిడ్, 16 హైట్ ఉంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. సో ఒకవేళ సాలిడ్ కనిపించకూడదు అనుకుంటే ఇదిగోండి సాలిడ్. సో ఇలాగా మనం డ్రా చేసుకుంటాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వైర్ ఫ్రేమ్లో ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా వెళ్దాము. ఓకే, సో ఇది వచ్చేసి పార్ట్ 1. పార్ట్ 2లో రిమైనింగ్ కూడా కవర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్.